హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు భాగ్య వ్లాగ్స్. ఈరోజు వచ్చి క్షీర ద్వాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు చాలా మంచి రోజు. విష్ణువుకి చాలా ఇష్టమైన రోజు అని కూడా తెలుసు కదా మనకి. సో ఈరోజు అందరూ ఏం చేస్తాము, తులసి కోట దగ్గర మనము ఉసిరి కొమ్మ పెట్టేసి పూజ చేసుకుంటాం. వీలున్న వాళ్ళందరూ 365 ఒత్తులు వెలిగించేసుకొని పూజ చక్కగా ఇంట్లోనే పూజ చేసుకుంటారు. కొందరు గుళ్ళకి వెళ్తారు, కొందరు ఇంట్లో 365 ఒత్తులు వెలిగిస్తారు కదా. సో అలా నేను వచ్చేసి ఈరోజు టెంపుల్కి వెళ్ళామన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఫటాఫట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి నేను కూడా తులసి కోట దగ్గర 365 ఒత్తులు వెలిగించాలని అనుకుంటూ వచ్చానమాట. సో వచ్చిన తర్వాత ఎలాగో నాకు టైం ఉండింది. సో ఫాస్ట్గా నేను మనకు తులసి కోటను అంతా క్లీన్ చేసి పసుపు కుంకుమతో అలంకరించేసి నేల పైన కూడా క్లీన్ చేసి పసుపుతో అంతా నేను బియ్యం పిండితో నుగ్గు వేసి పసుపు కుంకుమ అలంకరించి బియ్యం పిండిని మనం ప్రమిదలాగా బియ్యం పిండి మొత్తం కలుపుకొని ప్రమిద చేసుకొని ప్రమిద కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి అందరూ ఉసిరికాయలతో పెడతారండి. నాకు అందుబాటులో లేవు ఉసిరికాయలు, అందుకోసం నేను ప్రమిదలు చిన్న ప్రమిదలు పెట్టుకొని పువ్వొత్తులతో వెలిగించుకున్నాను. మధ్యలో 365 ఒత్తులు వేసుకొని నేను 365 ముట్టించుకున్నాను అనమాట. తాంబూలము మన దగ్గర ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు పెట్టుకొని తాంబూలం పెట్టుకోవాలి. అలాగే మనకు టైం ఉండి ఏదైనా నైవేద్యంగా చేసుకొని స్వీట్ ఏదైనా చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే తులసి కోటలో మనము ఇక్కడ ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావించుకొని ఈరోజు ఉసిరి చెట్టు కానీ ఉసిరికి కొమ్మ కానీ తెచ్చి మనం తులసి కోటలో పెట్టుకొని పూజ చేసుకుంటాము. చాలామందికి అందుబాటులో లేకుండా ఉండొచ్చు. ఈ సంవత్సరం నాకు కూడా వచ్చేసి ఉసిరి చెట్టు అందుబాటులో లేదండి, కానీ నేను తులసి కోటకే పూజ చేసుకున్నాను. కంపల్సరీగా విష్ణుమూర్తి అంటే తులసి కోటలో పెట్టాలి అనేది ఈ రోజు అనమాట. కానీ అందుబాటులో లేని వాళ్ళు మనకు విష్ణుమూర్తి ఫోటో ఉన్నా కూడా మనము తులసి కోట దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. సో అందరూ అయితే గిన ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనకు ఈరోజు ఉసిరి చెట్టు ఉండి చేసుకోవాలి అనేది ఈ రోజు అనమాట. చేసుకుంటే చాలా మంచిది. క్షీర ద్వాదశి అనే రోజు కూడా మనం విష్ణుమూర్తికి తులసమ్మకు కలిపి పూజ చేసుకోవాలనేదే వచ్చిందనమాట. సో వీలున్నంత వరకు మనము ఇలా పూజ చేసుకుంటే మంచిది. మనకు అందుబాటులో ఉండే విధంగా పూజ చేసుకోవాలి.